టీటీడీ ప్రధాన అర్చకులు 8,000 మంది శాశ్వత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పరిపాలనా భవనం ముందు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉద్యోగులకు పుత్తూరు అటవీ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్యాయమని చెప్పారు. స్విమ్స్ హాస్పిటల్లోని స్థానికులకు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని సూచించారు. అలిపిరి వద్ద ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు గోపీగౌడ్, రవి, తేజోపతి, ముని, శోభ, వెంకటేష్ గౌడ్, రావణ్, నరేంద్రబాబు నాయుడు, చందనమూడి, శివ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులకు అలిపిరి దగ్గర ఉద్యోగస్తులు అలిపిరి దగ్గర ఉద్యోగస్తులకు 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 అలిపిరి దగ్గర 3 అంశాలు చెప్పేందుకు మేము ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. మొదటిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, వీళ్లకు పుత్తూరు దగ్గర అడవిలో స్థలాలు ఇచ్చారు. ఎవరికి టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళెవ్వరికి ఇది ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒత్తిడి చేసి వాళ్లకు పుత్తూరు అడవిలో ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, అలిపిరి నుంచి పోరూరు దగ్గర 400 ఎకరాల భూమి ఉంది, టీటీడీ భూములు. ఈ భూముల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ, శాశ్వత ఉద్యోగస్తులందరికీ 5 సెంట్లు లెక్కన 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు బెంగళూరులో, హైదరాబాదులో 1000 కోట్లు పెట్టి. మరి ఆయనేం 1000 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాదు, బెంగళూరులో. మరి ఆయన మనుషులేమో తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అడవిలో పెట్టడం ధర్మమా, న్యాయమా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నువ్వు 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు. మేము అడుగుతుండేది ఉద్యోగస్తులకి అలిపిరిలో స్థలాలు టీటీడీ వాళ్ళకి. రెండవది, స్విమ్స్లో ఉచిత వైద్యం. పేదవాళ్ళు కష్టాలు పడుతున్నారు, కన్నీళ్ళతో ఉన్నారు. స్విమ్స్కి వెళ్తే డబ్బు లేనిదే ఏ పని చేయటం లేదు. వాళ్ళు డబ్బుతోనే వైద్యం చేయాలంటే అది తప్పు. టీటీడీ ధార్మిక సంస్థ, వెంటనే అక్కడ ధర్మం జరగాలి, స్విమ్స్లో పేదవాళ్ళకి న్యాయం జరగాలని రెండో కోరిక. మూడవది, ప్రక్కనే ఉంది ఒక పార్కు, ఏమంటారు దాన్ని, కాదు, పక్కనే ఒక అదే దివ్యారామం. ఆ దివ్యారామం అన్యారామం అయిపోతూ ఉంది. రామారావు 86లో పునాది రాయి వేశాడు, ఎన్టీ రామారావు. దాన్ని వెంటనే ఈ ప్రాంత ప్రజలకు పనికొచ్చే విధంగా మంచి పార్కుగా తయారు చేయాలని మేము ఈ 3 డిమాండ్లతో టీటీడీ ముందుకు వచ్చాం. దీన్ని వెంటనే చంద్రబాబు నాయుడు ఈ 3 సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేస్తూ, ఒక్కదానికి మాత్రం అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబాబుకి. మంగళవార దర్శనం మేము అడుగుతూ వచ్చాం, దాన్ని ఇచ్చారు, మాకు సంతోషం, అభినందనలు. కానీ ఈ 3 విషయాలు సంక్రాంతి లోపల పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.